శ్రీశైలం నియోజకవర్గ వైసీపీలో ముసలం మొదలైందా? త్వరలోనే ఆ పార్టీకి భారీ షాక్ తగలబోతోందా? ఇప్పుడు నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన నేతలు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. కానీ శ్రీశైలంలో పార్టీ పగ్గాలు తన చేతుల్లోనే ఉంచుకున్న బుడ్డా రాజశేఖర రెడ్డి ఈ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్ గా మారింది. వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? పాత క్యాడర్కు ప్రాధాన్యత ఇస్తారా? లేక పాత కొత్త నేతల మధ్య సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో టీడీపీ బలాన్ని మరింత పెంచే వ్యూహాన్ని అమలు చేస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీలో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే వార్త ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని శాసించిన కీలక నేతలు ఇప్పుడు ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి సైకిల్ ఎక్కేందుకు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో చక్రం తిప్పిన నాటి మున్సిపల్ చైర్మన్ కుటుంబంతో పాటు మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు ఇప్పుడు పసుపు కండువా కప్పుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ చేరికలు శ్రీశైలంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాయి. అయితే ఈ వలసల వెనక అసలు రాజకీయం అంతా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆయన వేస్తోన్న వ్యూహాత్మక అడుగులు ఇప్పుడు నంద్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీశైలం నియోజకవర్గ వైసీపీలో ముసలం పుట్టింది. అధికారం పోయిన 2 సంవత్సరాల కాలంలోనే క్షేత్రస్థాయిలో కేడర్ను కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏకంగా మున్సిపాలిటీ పరిధిలోనే భారీ డ్యామేజ్ జరగబోతోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుటుంబంతో పాటు ఆ వర్గానికి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు అధికార టీడీపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలు, త్వరలోనే రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వీళ్లంతా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. నియోజకవర్గంలో వైసీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు కూడా ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ తీర్థం పుచ్చుకోవడమే శరణ్యమని భావిస్తున్నారు. ఈ వలసలు కనుక పూర్తయితే శ్రీశైలం నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమనే ప్రచారం స్థానికంగా బలంగా వినబడుతోంది. అయితే ఈ చేరికల విషయంలో శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అత్యంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వలస నేతలు ఇప్పటికే స్థానిక ప్రధాన టీడీపీ నాయకులతో పాటు బుడ్డాతో కూడా సంప్రదింపులు జరిపారు. కానీ బుడ్డా రాజశేఖర రెడ్డి మాత్రం ఎక్కడా తొందరపడి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. గత 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచకాలను ఎదుర్కొని ప్రాణాలకు తెగించి పార్టీ కోసం కష్టపడ్డ క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్తలు, సీనియర్ నేతల ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని బుడ్డా స్పష్టం చేస్తున్నారు. తవాళ్లు వస్తే పాత నాయకుల ప్రాధాన్యత తగ్గకూడదనేది ఆయన గట్టి నమ్మకం. అందుకే శ్రీశైలం మున్సిపాలిటీ పరిధిలోని లోకల్ టీడీపీ కేడర్ అభిప్రాయాలు, సలహాలను ఆయన నిశితంగా సేకరిస్తున్నారు. పార్టీలో అందరి అంగీకారం తీసుకున్న తర్వాతే అత్యంత గౌరవప్రదమైన రీతిలో వారి చేరికలు ఉండాలని బుడ్డా భావిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు తెరవాలి, ఎవరిని ఎప్పుడు లోపలికి రానివ్వాలనే పూర్తి పగ్గాలు ఇప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి చేతుల్లోనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమైన వైసీపీ నేతలు కొన్ని ముందస్తు ప్రతిపాదనలు పెడుతున్నట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ వంటి కీలక పదవుల్లో తమకు దక్కబోయే ప్రాధాన్యతపై వారు హామీలు కోరుతున్నట్లు సమాచారం. అయితే నియోజకవర్గంలో వన్ అండ్ ఓన్లీ లీడర్గా ఉన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ముందు ఈ ముందస్తు షరతులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నదే ఇప్పుడు అసలైన సస్పెన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ లైన్ దాటకుండా పాత కొత్త నేతల మధ్య సమన్వయం కుదురుస్తూ టీడీపీ బలాన్ని మరింత పెంచేలా బుడ్డా వ్యూహాలు రచిస్తున్నారు. మరి బుడ్డా గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారు? శ్రీశైలం వైసీపీ వికెట్లు ఎప్పుడు పడబోతున్నాయనేది నంద్యాల జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక బుడ్డా రాజశేఖర రెడ్డి తీసుకోబోయే ప్రతి నిర్ణయం కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయం సాధించేలా ఉంటుందని స్థానిక తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ చేరికలపై ఒక క్లారిటీ వస్తుంది.